మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, నేను మీ దిలీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీనాక్షి చౌదరి సంక్రాంతికి వస్తున్న సినిమాతో ఒక బ్రాండ్ని ఏర్పాటు చేసుకున్నారు. మీనాక్షి చౌదరి గారు అంటే లక్కీ భాస్కర్ గతంలో సినిమాలు చేసినా కూడా సంక్రాంతికి వస్తున్న సినిమాతో ఇవరికి అవకాశాలు బ్యాక్ టు బ్యాక్ కొడుతున్నాయి. తాజాగా తమిళ స్టార్ అయిన విక్రమ్ గారి మూవీలో ఒక అవకాశం అయితే ఇవి కొట్టేసింది. అసలు ఏం జరిగిందో చూసుకుందాం. విక్రమ్ గారు మనకు తెలుసు, నిజంగా ఆయన తీసిన ప్రతి సినిమా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ తో మనకు వస్తుంటారు. గతంలో మనం చూసుకున్నాం శివపుత్రుడు కానీ, అపరిచితుడు కానీ, ఇలా మూవీస్ లో తన నటన డిఫరెంట్ గా చూపిస్తూ అలరిస్తూ చియాన్ విక్రమ్ గారు అంటే చేసే ఫైట్స్ అయినా తీసే మూవీస్ అయినా రియాలిటీకి దగ్గరగా ఉంటున్నట్టుగా ఆయన మూవీలు అయితే తీస్తుంటారు. తాజాగా ఇప్పుడు ఈయన ఇప్పుడు ఏదైతే సినిమా ఉందో సౌత్ ఇండస్ట్రీలో, మనకి తెలిసిన సౌత్ ఇండస్ట్రీలో సాహసాలకి ఈయన కేర్ ఆఫ్ అడ్రస్ విక్రమ్ గారు. ఈ విషయం మనందరికీ తెలిసింది. తాజాగా పొనియన్ సెల్వన్ 2 తర్వాత చియాన్ నటించిన చిత్రాల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర అంతలాగైతే మెప్పించలేదు. కానీ ఇప్పటి వరకు మనం స్టోరీ పరంగా వెళ్ళిన హిట్స్ రాలేదు కాబట్టి ఈసారి కథ మీద నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద అయితే గట్టిగా దృష్టి అయితే సారించారు. దగ్గరగా ఇప్పటి వరకు ఈయన 62 సినిమాల్లో నటించడం అయితే జరిగింది. సో చియాన్ విక్రమ్ గారిది ఇప్పుడు 63 ప్రాజెక్ట్ కోసం మండేలా, మారవినన్ వంటి విజయవంతమైన సినిమాలను నిర్మించిన డైరెక్టర్ మడోనా అశ్విన్ ఈ చిత్రానికి కథ అందించబోతున్నారు. నెక్స్ట్ దర్శకత్వంగా కూడా బాధ్యతలు తీసుకున్నట్లుగా అటు సినిమా వర్గాల్లో వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీంతో చియాన్ విక్రమ్ తదుపరి సినిమాలపై భారీ అంచనాలు అయితే పెట్టుకున్నారు. సరే, మనకు తెలుసు గతంలో ఈయన శివపుత్రుడు, రీసెంట్ గా వచ్చిన పొనియన్ సెల్వన్ మూవీ, ఈ రకంగా కాన్సెప్ట్స్ తో వచ్చిన బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కువ అయినా ఈ మూవీస్ అంటే ఈ మధ్య కాలంలో కొంచెం రికార్డు పరంగా అయినా డల్ అవడం అయితే జరిగింది. తర్వాత ఈయన కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చాయి. దగ్గరగా ఆయనకి కాటికి సంబంధించిన కూడా వచ్చి మన వార్తలు కూడా చూస్తాం. ఇంత జరిగినా సరే ఆయన స్టిల్ ఆ ఒక్క ఫోకస్ అనేది ఆయన పోగొట్టుకోకుండా ఇప్పుడు ఈసారి కథ మీద దృష్టి పెట్టినట్టుగా సమాచారం. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఈయనకి సరసంగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మూవీ ఎలా ఉండబోతున్నాం అసలు, ఎందుకంటే లక్కీ భాస్కర్ సంక్రాంతికి వస్తున్న మూవీతో ఈవిడ బ్రాండ్ హైప్ అనేది క్రియేట్ చేసి పెట్టుకున్నారు సినిమా ఇండస్ట్రీలో. ఈ పరంగా ఇప్పుడు ఈయన సరసన నటించబోతున్నట్లు అసలు సినిమా ఎలా ఉండబోతున్నారు, కథ ఏంటి అనేది ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. చూడండి, ఈ మధ్య కాలంలో చూడండి మాక్సిమం అందరూ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కథను బట్టి స్టోరీని బట్టి వాళ్ళు సినిమాలు చేయడం అయితే జరుగుతుంది. అంటే ప్రాక్టికల్ రియాలిటీకి దగ్గరగా ఉన్న మూవీస్ ని చేయడం అయితే జరుగుతున్నాం. సో ఇప్పుడు ఈ క్రమంలో లక్కీ భాస్కర్ సంక్రాంతికి వస్తున్న సినిమాతో వరుస విజయాలని తన ఖాతాలో వేసుకున్న మీనాక్షి చౌదరి ఇప్పుడు విక్రమ్ సరసన నటించబోతున్నారు. సో అసలు సినిమా ఎలా ఉండబోతుంది, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, అసలు కథ ఏంటి, మ్యూజిక్ అందరూ ఎదురు చూస్తున్నారు. ఒకవేళ కనుక ఇప్పుడు ఈ సినిమా మంచి భారీ స్థాయిలో బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ బ్రేక్ చేస్తే చియాన్ విక్రమ్ అంటే బౌన్స్ బ్యాక్ అవుతారని మేకర్స్ అయితే చెప్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు చూడండి, ఇప్పుడు వరుసగా పెద్ద స్టార్స్ ఎవరైతే ఉన్నారో అందరు, ఇప్పుడు సూర్య గారు కానీ, కార్తిక్ గారు కానీ, నెక్స్ట్ రజనీకాంత్ గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ, విశాల్ కానీ, ఇప్పుడు చియాన్ విక్రమ్ కానీ, మొత్తం వరుసగా ఇప్పుడు ఎవరైతే పెద్ద స్టార్స్ ఉన్నారో వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ బిజీ ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇలాంటి క్రమంలో హీరోయిన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం టైం పడుతుంది. ఇలాంటి క్రమంలో ఇప్పుడు మీనాక్షి చౌదరిని సెలెక్ట్ చేయడం పట్ల ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో అయితే గుసగుసలు అయితే తెగైతే నడుస్తున్నాయి. సో చూడాలి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా రికార్డ్ బ్రేక్ చేయబోతున్నారు, మళ్ళీ అందరూ ఎలా అనిపిస్తుంది అనేది తెలియాలంటే లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఆడియన్స్ అండ్ గైస్, అసలు ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఏదైతే మూవీ వస్తుందో అది ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలిపాము. మీకేమనిపించింది? మీ అమూల్యమైన అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి. మరో టాపిక్ తో కలుద్దాం. నేను